Hey, what's up guys? Welcome back to Chitti Rival YouTube channel. This is Ravi Teja. Dear friends, ఈ రోజు వీడియోలో నేను రివ్యూ చేయబోతున్నాను ద బ్రిటిష్ హెవీ ఎక్విప్మెంట్ వెహికల్ JCB 3DX. ఈ వీడియోలో మీకు ఈ వెహికల్ యొక్క ఫుల్ వాక్ అరౌండ్ వీడియోతో పాటు ఇందులో వచ్చే వేరియంట్స్ ఏంటి, దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్, అదేవిధంగా దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మనకు ఎలా వర్క్ అవుతుంది అనేది దాని యొక్క ఫుల్ డీటెయిల్ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో. మరి ఈ సమయాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా వీడియో కూడా స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ది సెషన్. ఓకే గైస్, ఈరోజు మనకు JCB 3DX యొక్క ఫుల్ డీటెయిల్ రివ్యూతో మనకు సహకరించడానికి మనతో పాటు ఉన్నారు BDM గారు, షఫీలా గారు. నైస్ టు మీట్ యూ సార్. అండ్ వీరితో పాటు కూడా మన టీమ్ మెంబర్స్, JCB యొక్క టీమ్ మెంబర్స్ కూడా మనం చూడొచ్చు. మహేష్, దామోదర్ రెడ్డి. అండ్ ఈరోజు మనం JCB యొక్క రివ్యూలో వీరు మనకు సహకరించబోతున్నారు ఫ్రెండ్స్. ఇదండి యాక్చువల్గా మనకి JCB అంటేనే మనకు జోసెఫ్ సిరల్ బాంఫోర్డ్. ఇది ఫౌండర్ నేమ్ అండి. యాక్చువల్ ఫౌండర్ నేమ్ మీద మామూలు JCB అని చెప్పేసి అట్లా వచ్చేస్తూ ఉంది అనవాయితీగా. ఇది యాక్చువల్గా JCB అంటేనే మీకు జోసెఫ్ సిరల్ బాంఫోర్డ్. ఇది యాక్చువల్గా మనకి ఈ JCB ఈ 3DX వేరియంట్ యాక్చువల్గా మనం చూస్తూ ఉండేది 3DX వేరియంట్. దీంట్లో ఏమంటే మెయిన్ బేసిక్ అంటే యాక్చువల్గా మనకి ముందు డోజింగ్ కోసం బకెట్ ఉంటుంది. తర్వాత అట్లా చూసుకుంటే ఇది మెయిన్ హైడ్రాలిక్ సిస్టమ్ మీద నడుస్తుంది. యాక్చువల్గా అయితే ఇది హైడ్రాలిక్ సిస్టమ్ మీద నడుస్తుంది. ఈ హైడ్రాలిక్ ఫోర్స్లో కానీ ఈ ప్రెజర్స్ సపరేట్గా ఉంటాయి. 3300 అని చెప్పేసి, తర్వాత మనకి 118 బార్ అని చెప్పేసి ఉంటాయి మామూలుగానే. ఇది డిపెండ్ దీని మీద ఈ సిస్టమ్ ద్వారా మనం నడుస్తూ ఉంటుంది. తర్వాత మనకి మెయిన్ ఏమంటే మనకి డిగ్గింగ్ కోసం యాక్చువల్గా ఈ డిగ్స్ దీంట్లో ఈ వర్క్ కోసం యాక్చువల్గా JCB అనేది తయారు చేయబడింది. ఇప్పుడున్న థర్డ్ జనరేషన్ డిజైన్ ఇది. ఇప్పటికీ వరల్డ్ వైజ్గా మొత్తం టోటల్గా మనకు 6 లక్షల కస్టమర్స్ JCB వాడుతూ ఉన్నారు. మన ఇండియాలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి ఫస్ట్ బల్లబ్గర్ ఒకటి ఉంది. బల్లబ్గర్ తర్వాత నెక్స్ట్ పూణేలో ఎక్స్కవేటర్ ప్లాంట్ ఒకటి తయారైంది. థర్డ్ మళ్ళీ వచ్చేసి జైపూర్లో ఇంకో ప్లాంట్ తయారు చేశారండి. JCB వాళ్ళు ఈ ఫ్రంట్ ప్రొవైడ్ చేయడానికి కారణం ఏమంటే డోజింగ్ కోసం. యాక్చువల్గా ఇది ఈ కెపాసిటీ కూడా మీకు 1.1 క్యూబిక్ మీటర్ ఉంటుంది ఈ కెపాసిటీ తెగిన. తర్వాత మనకి వెనుకెళ్తే టైర్ సైజ్ మీకు ఫ్రంట్ టైర్ అయితే మీకు 916 వచ్చేస్తుంది ఫ్రంట్ టైర్ అయితే. దీని కెపాసిటీ దాదాపు మీకు 12,500 kgs టైర్ ఫోర్స్ కెపాసిటీ ఉంటుంది. నెక్స్ట్ మీకు లోడ్ ఆర్మ్, ఫ్రంట్ లోడ్ ఆర్ము, దానికి మామూలు సపోర్టింగ్గా మనకు మామూలు ర్యామ్స్ ఉంటాయి. దీనికి లిఫ్ట్ చేయడానికి మనకి ఈ హైడ్రాలిక్ సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని మీద అయితే మీకు దీనికి ప్రెజర్ కూడా మీకు 3300 ప్రెజర్ వచ్చేస్తుంది, PS ప్రెజర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి డిజైన్ చూసుకుంటే మనకి ఫ్రంట్ బానెట్, మనకి ఫ్రంట్ ఇది కాకుండా మీకు గ్రిల్ టైప్లో ఒక బానెట్ క్లోజ్డ్ ఒక డోర్ వచ్చేస్తుంది. తర్వాత మనకు ఎగ్జాస్ట్ మఫ్లర్ ఒకటి పెట్టింటాడు. తర్వాత ఎయిర్ క్లీనర్ ఒకటి ఇచ్చేసింటారు, మీకు సెట్ చేసింటారు. తర్వాత క్యాబిన్కి వచ్చే లోపల విజువాలిటీ కోసం మీకు క్లీన్గా మనకి అన్ని వైపులా బాగా కనబడడానికి విజువాలిటీ కోసం అని చెప్పేసి నీట్గా కంపెనీ బాగా మంచిగా తయారు చేసి ఉంది, అదొకటి. తర్వాత మీకు హెడ్లైట్స్, మనకి నైట్లో కూడా వర్క్ చేయడానికి హెడ్లైట్స్ అనేది మెయిన్ ఖచ్చితంగా మనకు కావాలా.
ఆ విజువలిటీ కోసం మనకి చూడడానికి ఏం ఇబ్బంది లేకుండా మనకి హెడ్లైట్స్, తర్వాత పైన కూడా మనకి లైట్స్ ఇచ్చారు దానికోసము. తర్వాత మనకి నైట్ విజువలిటీ కోసం ఏం ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటి. మనకి హైడ్రాలిక్ ట్యాంక్ కూడా మనకు దాదాపుగా హైడ్రాలిక్ ట్యాంక్ అవతల మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేస్తుంది. ఇది హైడ్రాలిక్ ట్యాంక్ వచ్చేసి దీని కెపాసిటీ కింద 140 లీటర్స్ వచ్చేస్తుంది. ఇదొకటండి. తర్వాత మనకి ఫుట్ రెస్ట్ ఇచ్చాడు, మన క్యాబిన్లో పెట్టుకోవడానికి, ఇది వెళ్ళడానికి 2 స్టెప్స్ ఇచ్చాడు, మనకి అనుకూలంగా ఉంటుంది. ఎకో ఎక్సలెన్స్ వచ్చిందంటే ఇది 752 ఫీచర్స్ అప్గ్రేడ్ అయిన తర్వాత ప్రజెంట్ రన్నింగ్ ఇప్పుడు ఎకో ఎక్సలెన్స్ మోడల్ 752 మాడిఫికేషన్ జరిగింది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా. ఓకే, మాడిఫికేషన్ జరిగి అప్గ్రేడ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ ఎకో ఎక్సలెన్స్ మోడల్ తీయచ్చు. అంటే ఇప్పుడు మనకు బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా మనకు ఈ ఎకో ఎక్సలెన్స్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీ, రేవబిలిటీ, ఇది మొత్తం డ్యూరబిలిటీ, ఇది మొత్తం ఉంటాము అది అప్గ్రేడ్ అయిన దాంట్లో ఇది మోడల్. ఓకే, దీంతో పాటు కూడా ఇక్కడ మనం 2 పుష్ స్టెప్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈజీగా మనం పైకి వెళ్ళడానికి ఈజీ టు ఓపెన్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాయి ఈ వెహికల్కి. అండ్ చాలా ఈజీగా మనం ఈ వెహికల్లోకి ఎంటర్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అట్ ది సేమ్ దాంతోపాటు కూడా అంతకంటే ముందు ఈ వెహికల్ యొక్క అవుట్ సైడ్ లుక్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇంటీరియర్ గురించి మనం వెళ్ళిపోతాం. గతంలో మనకు ఈ వెహికల్లో చూసుకోవట్లయితే కనుక కేవలం 6 బోల్ట్స్ మాత్రమే మనకు రేడ్ యాక్సెల్లో ఇవ్వబడింది. బట్ ఇప్పుడు మనం చూసుకోవట్లయితే కనుక ఈ అప్డేట్ వెర్షన్లో మనకు టోటల్గా 10 మనకు బోల్ట్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. దీని యొక్క కెపాసిటీ కూడా మనకు టోటల్గా 25,000 టియర్ అవుట్ ఫోర్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం మనకు ఇక్కడ చూసినట్లయితే కనుక స్టెబిలైజర్, ఈ స్టెబిలైజర్స్ మనకు మనం కామన్గా వర్క్ చేసేప్పుడు మనకు వెహికల్ స్టెబుల్గా ఉండడానికి, అట్ ది సేమ్ టైం మనకు వెహికల్ అటు ఇటు మూవ్ కాకోకుండా ఈ స్టెబిలైజర్స్ అని చెప్పేసి హైడ్రాలిక్ సిస్టమ్తో మనకు వర్క్ అవుతుంటాయి. ఓకే గైస్, ఇప్పుడు మనం రేర్ సెక్షన్ గురించి మనం చూస్తున్నాం. రేర్ సెక్షన్ గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. రేర్ సెక్షన్లో మనకు ఏ పార్ట్స్ మనకు వస్తున్నాయి, దీని యొక్క వర్క్స్ మనకి ఎలా ఉండబోతుంది జేసీబీలో? ఇది వచ్చేసి స్లైడింగ్ ఫ్రేమ్, ఇది వచ్చేసి కింగ్ పోస్ట్ క్యారియర్. మన ఈ ఫ్రేమ్కి ఇటు సైడ్ ఈ లాస్ట్కి మనకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీనివల్ల మనకు వర్క్స్ ఏదైనా కానీ అందరం కూడా మనం పోయి ఈ లాస్ట్ జరుపుకొని చాలా ఈజీగా స్లైడ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. ఓకే, తర్వాత ఇది సేఫ్టీ లాక్. మనం ఎక్కడన్నా జర్నీ చేసేటప్పుడు ఈ బూమ్ లాక్ ఉంటుంది అనమాట. ఈ బూమ్ లాక్ వేసుకొని ఖచ్చితంగా మనం చేసుకోవాలి. ఎందుకంటే అనుకోకుండా ఎప్పుడైనా మధ్యలో ఇప్పుడు కూర్చున్నప్పుడు లివర్స్ టచ్ చేసానికి ఇది డౌన్ అవుతుంది. ఇది లాక్ ఉందంటే మనకి డౌన్ కాదు బూమ్ లాక్. అట్ ది సేమ్ టైం మనకు వీడియో చూసినట్లయితే కనుక చాలా హైడ్రాలిక్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే సార్, మనకు రేర్ ఎక్స్వేటర్లో మనకు దీని యొక్క కెపాసిటీ ఏంటి, అది సేమ్ టైం దీని గురించి ఒకసారి బ్రీఫ్గా చెప్పండి సార్. రేర్ ఎక్స్కవేటింగ్ కెపాసిటీ 0.26 బకెట్ సైజ్ అండి. యాక్చువల్ క్యూబిక్ మీటరు ఓకే మీకు బకెట్ సైజ్ ఇది వచ్చేస్తుంది. ఓకే, మీకు దీనికి బిల్ట్ అయితే మామూలుగా అయితే మనకి బూము స్టిక్ 2 ఇచ్చింటాడు. దీని ఆపరేటింగ్ మామూలుగా డిపెండ్ మనకి సిస్టమ్ హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఓకే సార్, దీని యొక్క హైడ్రాలిక్ పవర్ మనకు ఐ మీన్ ఎంతవరకు దీనికి లభిస్తుంది సార్ హార్స్ పవర్ అనేది? మీకు దీంట్లో పిఎస్ ఇది దీంతో ఇచ్చేస్తారు. అది అవును, పిఎస్లోకి వచ్చేస్తుంది. ఇది 3,300. ఓకే సార్, దీని ప్రెజర్ ఏమంటే దీని ప్రెజర్ ఏమంటే మీకు 3,000 అప్ టు 3,300 ప్రెజర్ దాకా ఇచ్చేసుకోవచ్చు. మనం ఇక్కడ జేసీబీ యొక్క బేజింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్ ది సేమ్ టైం మనకు ఇది టోటల్గా చాలా బెస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పేసి మనకు జేసీబీ నుంచి లభిస్తుంది. దీంతో పాటు కూడా మనకు ఇక్కడ రేర్ సెక్షన్ చూసినట్టయితే కనుక మనకు అక్కడ 3DX యొక్క బేజింగ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒక స్టిక్కర్ని కూడా అక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు టోటల్గా మనం రేర్ సెక్షన్ నుంచి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక కంప్లీట్గా ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీన్ని మనం కామన్గా దీని యొక్క టెక్నికల్ వర్డ్ బూమ్, అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక దీన్ని డిప్పర్ అంటారు. అట్ ది సేమ్ టైం దీన్ని మనం బకెట్ అని చెప్పేసి కూడా దీని యొక్క టెక్నికల్ వర్డ్స్లో కూడా మనం చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఇది మనకు ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి ఆపరేటింగ్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ దీని యొక్క సైడ్ ప్రొఫైల్ అండ్ ఫ్రంట్ అండ్ సైడ్ ప్రొఫైల్ ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇంటీరియర్లో చూద్దాం. ఇంటీరియర్లో మనకు ఏ ఫీచర్స్ మనకు జేసీబీ నుంచి లభిస్తూ ఉన్నాయి, అట్ ది సేమ్ టైం దీని యొక్క ఆపరేటింగ్ ఎలా ఉండబోతోంది, దీన్ని ఎలా మనం ఆపరేట్ చేయాలి అని చెప్పేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే గైస్, ఇప్పుడు మనకు ఇక్కడ 2 ఫుట్ స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి. 2 ఫుట్ స్టెప్స్ కూడా చాలా ఈజీగా మనం క్యాబిన్లోకి ఎంటర్ అవ్వడానికి ఇక్కడ మనకు చాలా ఈజీగా మనం ఎంటర్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఫుడ్ హ్యాండిల్స్ ఐ మీన్ డోర్ హ్యాండిల్స్ కూడా చాలా ఈజీ టు యూజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ జేసీబీ యొక్క స్కప్లేట్. ఓకే గైస్, మనం ఇక్కడ ఈ సీట్ని మనం చూసుకుంటున్నాం. బట్ ఇట్ విల్ బి రొటేట్ 360 degrees. ఇక్కడ మనం కంప్లీట్గా ఈ సీట్ని మనం 360 degreesలో మనం రొటేట్ చేసుకోవచ్చు. అది సేమ్ టైం ఇక్కడ మనం జేసీబీ యొక్క బేజింగ్ చూస్తున్నాం ఈ సీట్ పైన. ఇది మనకు బెస్ట్ కుషన్ ఫీలింగ్ని మనకు అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ సీట్.
మనం ఎంతసేపు మనం ఈ సీట్ పైన కూర్చొని వర్క్ చేసినా కూడా ఎటువంటి స్ట్రెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించదు. అండ్ దీంతో పాటు కూడా మనం చూసుకుంటే కనుక స్టీరింగ్ అండ్ ఇది మనకు పవర్ స్టీరింగ్ మనకు లభిస్తుంది ఈ వెహికల్లో. అండ్ ది సేమ్ టైం ఇక్కడ స్టీరింగ్ పైన నాబ్ని కూడా మనం చూస్తున్నాం. చాలా ఈజీ టు యూజ్ ఆపరేటింగ్గా మనకు ఈ స్టీరింగ్ నాబ్ కూడా మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు ఇక్కడ మనం స్పీడోమీటర్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనకు ఈ గేర్ మనకు ఫార్వర్డ్ అండ్ రివర్స్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనం ఇక్కడ హార్న్ గమనిస్తూ ఉన్నాం. అండ్ రైట్ సైడ్లో మనం చూసినట్టయితే కనుక టర్న్ ఇండికేటర్స్ అండ్ వైఫర్ యొక్క కంట్రోల్స్ అండ్ ఇక్కడ లైట్స్ యొక్క కంట్రోల్స్ చూస్తున్నాం అండ్ హజార్ లైట్స్. దీంతో పాటు మనకి ఇక్కడ కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా మనం గమనించవచ్చు, మనం ఎప్పుడైనా సెల్ ఫోన్స్ లాంటివి మనం ఉంచుకోవడానికి. ఓకే గైస్, మనకి ఇప్పుడు క్యాబిన్ రూఫ్ పైన మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో మనకు యాక్స్ USB FMని ఇక్కడ మనకు సపోర్ట్ చేస్తూ ఉంది. దీంతో పాటు కూడా మనం ఇక్కడ 2 స్పీకర్స్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో మనం ఇక్కడ క్యాబిన్ ఫ్యాన్ని కూడా చూస్తూ ఉన్నాం. అండ్ దిస్ ఈజ్ 4-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఇంకొక స్పెషల్ మ్యాటర్ ఏంటంటే ఈ వెహికల్లో క్లచ్ మనకి ఇక్కడ ఫుట్ కంట్రోల్స్ కాకోకుండా ఇక్కడ మనకు క్లచ్ని ఇక్కడ మన హ్యాండ్ మనకు ఇక్కడ చేతిలోనే మనకి ఇక్కడ ఉండడం వల్ల చాలా ఈజీ టు ఆపరేట్ మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడైనా గేర్ షిఫ్టింగ్ చేసుకునేటప్పుడు ఇది మనకు డోజింగ్ సంబంధించిన కంట్రోల్స్. దీని యొక్క ఆపరేటింగ్ కూడా మీకు ఇప్పుడు చూపెడతాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం హ్యాండ్ బ్రేక్ చూస్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ బాటిల్ హోల్డర్, దాంతోపాటు కొంచెం స్టోరేజ్ స్పేస్. ఇక్కడ క్యాబిన్ లైట్ని కూడా మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చుట్టూ గ్లాసెస్ ఉండడం వల్ల బెస్ట్ విజిబిలిటీ మనకు మనం ఎప్పుడైనా ఈ వర్క్ చేసేప్పుడు కానీ కన్స్ట్రక్షన్స్ దగ్గర కూడా చాలా బెస్ట్ విజిబిలిటీ అని చెప్పేసి మనకు ఈ వెహికల్ క్యాబిన్ నుంచి లభిస్తూ ఉంది. ఫ్రంట్లో మనం ఎయిర్ క్లీనర్ని చూస్తూ ఉన్నాం అండ్ ఎగ్జాస్ట్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ సీట్ని మనం టర్న్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకు ఒక నాబ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఈ విధంగా పుల్ చేసి టోటల్గా మనం టర్న్ అయిపోవచ్చు అనమాట. అట్ ది సేమ్ టైం మనకి ఇప్పుడు ఇక్కడ లెగ్ రూమ్ తక్కువ ఉన్నట్లయితే కనుక ఇక్కడ మనం పుల్ చేసుకుంటూ ఇక్కడ దీన్ని స్లైడ్ కూడా చేసుకునే అవకాశం కూడా మనకు ఈ సీట్లో మనకు అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కంప్లీట్గా ఈ సీట్ లాక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ రేర్ ఎస్క్యువేటర్ యొక్క కంట్రోల్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ టూల్ బాక్స్ యొక్క స్టోరేజ్ స్పేస్ ఇక్కడ చూస్తున్నాం. ఈ స్టోరేజ్ స్పేస్ మనకు టూల్ బాక్స్ కోసం యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక ఇది మనకు టెకోమీటర్ అండ్ వర్కింగ్ హవర్స్ కూడా మనకి చూడవచ్చు ఫ్రెండ్స్. దీంతో పాటు కూడా మనకు వార్నింగ్ లైట్స్ కూడా గమనిస్తున్నాం. అండ్ దిస్ ఈజ్ హ్యాండ్ యాక్సెలరేటర్ అండ్ ఫ్రంట్ లైట్స్ అండ్ దిస్ ఈజ్ రేర్ లైట్స్. మనం ఎప్పుడైనా వర్క్ చేసేప్పుడు ఈ వెహికల్లో ఫ్రంట్ అండ్ రేర్ లైట్స్ కూడా మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింగ్ పుష్ స్విచ్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. స్టెబిలైజర్ కంట్రోల్స్. ఇక్కడ కూడా మనకు ఇక్కడ స్టోరేజ్ స్పేస్ లభిస్తూ ఉంది ఫర్ టూల్ కిట్స్. దీంతోపాటు అడిషనల్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడ రేర్ టైల్ ల్యాంప్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ వన్ మోర్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే కనుక ఈ
గ్లాస్ని ఏదైతే ఉందో కంప్లీట్గా మనం ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటని చెప్పేసి ఫ్రంట్ డోజర్ నుంచి మనకు ఎక్స్కవేటర్ వరకు డీటెయిల్గా మనం దీని యొక్క ఆపరేటింగ్ గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం గైస్. బయట అండ్ ఇక్కడ లోడర్ యొక్క ఫ్రంట్ మనం ఇక్కడ డ్రోజర్ యొక్క కంట్రోల్స్ చూస్తూ ఉన్నాం. లోడ్ అవుతుంది, ఆపరేషన్ లోడ్ అవుతుంది. డౌన్ చేస్తే జస్ట్ డౌన్. ఓకే గైస్, ఇందులో మనకు టోటల్గా 4 ఆపరేషన్స్ అని చెప్పేసి మనం చూడవచ్చు. లోడ్, ఓకే, అండ్ దట్ ఈస్ అన్లోడ్ అండ్ అన్లోడ్. ఇక్కడ డోజర్ లిఫ్ట్ అవ్వడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత డౌన్. అన్లోడ్, లోడ్, డౌన్. అండ్ ఫ్రంట్లో మనకు ఈ డోజర్ని వెయిట్ బ్యాలెన్సింగ్ కోసం కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. స్టెబిలైజర్స్ అండ్ ఫ్రంట్ బకెట్. ఈ ఫ్రంట్ మనకు ఈ బకెట్ చూసుకున్నట్లయితే ఇంకా ఈ బకెట్ అండ్ స్టెబిలైజర్ మనకు బ్యాలెన్సింగ్ కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. పవర్ స్టీరింగ్. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక పవర్ స్టీరింగ్ విత్ నాబ్, ఇక్కడ చాలా ఈజీ టు యూజ్ నాబ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈజీగా కటింగ్, చాలా ఈజీగా మనం స్టీరింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సింగిల్ బ్రేక్ ఆప్షన్ అండ్ దట్ ఈస్ సింగిల్ బ్రేక్ ఆప్షన్. జీరో కటింగ్. మనం ఎప్పుడైనా 90 డిగ్రీస్లో మనం ఈ వెహికల్ని టర్న్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కంప్లీట్గా ఇక్కడ సింగిల్ బ్రేక్ని యూజ్ చేసుకుంటూ మనం కంప్లీట్గా టర్న్ చేసుకోవచ్చు ఈ వెహికల్ మొత్తాన్ని. అండ్ డ్యూయల్ బ్రేక్, ఇప్పుడు మనకు డ్యూయల్ బ్రేక్స్ ఇప్పుడు మొత్తం మనకు 2 బ్రేక్స్ వర్క్ అవుతాయి. అండ్ రైట్ సైడ్ మనం యాక్సిలరేటర్ని గమనిస్తూ ఉన్నాం. బట్ ఇక్కడ మనకు ఫుట్ క్లచ్ అని చెప్పేసి మనం కంప్లీట్గా గేర్ నాబ్ పైన గమనించవచ్చు. అది కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపెడతాను ఫ్రెండ్స్. రేర్ ఎక్స్కవేటర్ యొక్క కంట్రోల్స్, ఇక్కడ రేర్ ఎక్స్కవేటర్ని మనం ఈ కంట్రోల్స్ నుంచి మనం ఆపరేట్ చేసుకోవచ్చు. కింద చూస్తున్న నాబ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు స్టెబిలైజర్ కంట్రోల్స్ ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నది. ఈ 2 స్టెబిలైజర్స్ని ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. మనకు ఎంత అయితే హైట్ రిక్వైర్మెంట్ ఉంటుందో అంత హైట్ని మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు 2 లివర్స్ ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ లివర్స్. ఒక్కొక్క లివర్లో మనకు 4 ఫంక్షన్స్ ఉంటాయి. ఈ 4 ఆపరేషన్స్ మనం చూసుకుంటే కనుక మనకు ఈ బూమ్ మనకు లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ అవ్వాలనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లివర్ దీంతో పాటు మనకు రైట్ సైడ్ లివర్. వెరీ ఈజీ టు ఆపరేట్ JCB 3DX. చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు JCB 3DXని. डिपर राइट साइड डिपर अनलोड अनलोड राइट साइड लीवर डिपर అదేవిధంగా ఈ వెహికల్ యొక్క బ్యానెట్ ఓపెన్ చేసి మీకు ఇప్పుడు ఇంజన్ గురించి డీటెయిల్స్ కూడా మీకు అందిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది మనకు బ్యానెట్. రేడియేటర్ గ్రిల్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యానెట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ నాబ్ గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ రేడియేటర్. ఈ వెహికల్ యొక్క ఇంజిన్ గురించి మనం ఒకసారి చూసినట్టయితే 4.8 లీటర్ JCB 448 న్యాచురల్ యాస్పిరేటెడ్ ఇన్లైన్ 4 సిలిండర్ వాటర్ కూల్డ్ ఎకో మ్యాక్స్ డీజిల్ ఇంజిన్ ఇందులో లభిస్తూ ఉంది ఫ్రెండ్స్.
The engine will be produced 76 PS bhp and torque 305 Newton meter. ఈ వెహికల్లో మనకు టోటల్గా 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది. దీంతోపాటు కూడా 2 kmpl మైలేజ్ కూడా ఈ వెహికల్లో మనకు క్లైమ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు కూడా ఈ వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు వెహికల్ వర్కింగ్లో ఉన్నప్పుడు 4.5 లీటర్ ఫర్ హవర్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెహికల్స్ యొక్క ప్రైస్ మనకు 16 lakhs నుంచి 29 lakhs వరకు టాప్ ఎండ్ వేరియంట్స్ మనకు లభిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ వేరియంట్ మనకు 25 lakhsలో లభిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది మనం చూస్తున్నాం JCB 3DX 3rd జనరేషన్ వెహికల్. ఈ వెహికల్లో టోటల్గా 500 hours తర్వాత మనం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1000 hours మనకు ఇంజన్ ఆయిల్ అండ్ ట్రాన్స్మిషన్ ఆయిల్ దీంతోపాటు కూడా రేర్ యాక్సిల్ ఆయిల్ కూడా మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 110 liters. ఓకే గైస్, మీకు ఈ JCB 3DX యొక్క రివ్యూ ఎలా అనిపించిందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలనుకున్నట్లయితే మా ఛానల్ నుంచి ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతాకి జై.